వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ ట్రైలర్ మన ముందుకు వచ్చింది. ఆ ట్రైలర్ చూసిన వాళ్ళకి ఏ రేంజ్ క్వాలిటీతో ఆ సినిమాని రూపొందించారో మనకు అర్థమైపోయింది. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. తను జెర్సీ అనే సినిమాతోటి ఇదే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద 2018లో సినిమా తీసి చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించాడు. క్రిటికల్గా కూడా ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. పేరు రావటమే కాదు, నేషనల్ అవార్డును కూడా ఆ సినిమా సాధించి పెట్టింది. అందులో నాని కథానాయకుడు, శ్రద్ధా శ్రీనాథ్ అతని భారీగా నటించింది. ఒక క్రికెటర్గా ఆ సినిమాలో నాని చేసిన అభినయం ఒక ఎత్తు అయితే, ఆ పాత్రని గౌతమ్ తిన్ననూరి రూపొందించిన విధానం ఇంకొక ఎత్తు అని చెప్పాలి. అదే సినిమాని తర్వాత గౌతమ్ హిందీలో కూడా అదే పేరుతో రూపొందించాడు షాహిద్ కపూర్ తోటి. కానీ తెలుగులో మాదిరిగా ఆ సినిమా హిందీలో పెద్దగా ఆదరణ సంపాదించలేకపోయింది. అయినప్పటికీ కూడా అక్కడ కూడా క్రిటికల్గా మంచి పేరే వచ్చింది. మరి అలాంటి గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు దానికి అంటే జెర్సీ అనే సినిమాకి పూర్తి భిన్నమైనటువంటి కథాంశం, ఒక యాక్షన్ థ్రిల్లర్, అది కూడా మామూలు యాక్షన్ థ్రిల్లర్ కాదు. రీసెంట్గా తిరుపతిలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సినిమాని యాక్షన్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ అని చెప్పేసి సూర్యదేవర నాగవంశీ సంబోధించాడు. అలాంటి ఒక కొత్త తరహా థ్రిల్లర్ని మీరు చూడబోతున్నారని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు మనం ఆ ట్రైలర్ కనుక చూస్తే కనుక విజయ్ దేవరకొండ ఖచ్చితంగా ఆ వైబ్స్ అర్జున్ రెడ్డి సినిమాలో అతను ఎలా కనిపించాడో, ఒక యాంగర్ మేనేజ్మెంట్ తోటి బాధపడేటువంటి వ్యక్తిగా ప్రదర్శించినటువంటి అభినయం అతనికి విపరీతమైనటువంటి క్రేజ్ని తీసుకొచ్చింది. అంతకుముందు అతను ఒక ఫ్యామిలీ సినిమా పెళ్లి చూపులు అనే సినిమా చేశాడు, మంచి విజయమే సాధించింది. కానీ ఆ ఇమేజ్ వేరు. అర్జున్ రెడ్డి తోటి అతనికి వచ్చినటువంటి ఇమేజ్ అనేది పూర్తి భిన్నమైంది. యూత్ ఐకాన్గా ఆ సినిమాతో అతను మారిపోయాడు. అర్జున్ రెడ్డి అని చెప్పేసి అందరూ కూడా అప్పుడు పలవరించారు యూత్ అంతా. అంతగా ఆ క్యారెక్టర్ యూత్ని పట్టేసింది. అది ఆ క్రెడిట్ విజయ్తో పాటు ఆ క్యారెక్టర్ని సృష్టించినటువంటి సందీప్ రెడ్డి వంగ కూడా చెందుతుందని చెప్పేసి మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆ వైబ్ ఈ సినిమాలో కింగ్డమ్లో ఉన్నటువంటి ఆ సూరి పాత్రతోటి కనిపిస్తుంది అని చెప్పేసి ఆ ట్రైలర్ చూసిన వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇందులో అతను ఒక అండర్ కవర్ స్పైగా నటించాడనే విషయం ఆ ట్రైలర్ స్టార్టింగ్లో ఒక పాత్ర చెప్పేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు అండర్ కవర్ స్పైగా వెళ్ళబోతున్నటువంటి ప్రదేశం మామూలైంది కాదు, అది ఒక గ్యాంగ్స్టర్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పి ఏదైతే ఆ స్టార్టింగ్లో ఒక పాత్ర చెప్తుందో దాన్ని బట్టి, అది కూడా పైగా అది ఇక్కడిది కాదు, శ్రీలంకలో ఉన్నటువంటి ఒక జైలు. ఆ జైలుకి ఇతను ఒక అండర్ కవర్ స్పైగా వెళుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక గ్యాంగ్లో మెంబర్గా వెళుతున్నాడు. ఆ గ్యాంగ్ లీడర్ శివ, ఆ క్యారెక్టర్ చేసింది సత్యదేవ్. అయితే వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు అనేటువంటి విషయాన్ని ఆ ట్రైలర్ ద్వారా మనకు అర్థమవుతుంది. అంతకుముందు ఆల్రెడీ ఒక పాట రిలీజ్ చేశారు, అన్న అంటేనే అని చెప్పేసి ఒక పాట. ఆ పాటలో వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములుగా మనకు కనిపించారు, సత్యదేవ్, విజయ్. ఇప్పుడు అంటే ముందుగా ఆ పాట రిలీజ్ చేసి తర్వాత ఈ ట్రైలర్ రిలీజ్ చేయడంతో మనకు అర్థమైపోయింది. అంటే తన అన్న దగ్గరికి అతను వెళుతున్నాడు, అన్నతో ఆ జైల్లో ఫైట్ చేశాడు. ఎంత భీకరంగా ఇద్దరూ కూడా కొట్టుకున్నారు జైల్లో అనేది ఈ ట్రైలర్లో మనకు చూపించారు. అతను సత్యదేవు విజయ్ని పట్టుకొని మెడని బిగించేసి దాదాపుగా చంపే ప్రయత్నం చేస్తున్నాడేమో అని చెప్పేసి మనకు అనిపిస్తున్నప్పుడు మళ్ళీ ఇది చిన్ననాటి ఆ సీన్ను కూడా దానికి అక్కడ జోడించి చూపించారు. ఒక ఎమోషన్ కూడా ఇక్కడ అన్న అనేటువంటి ఒక ఎమోషన్ని కూడా సూరి పాత్ర అది మోస్తుంది, ఆ పాత్ర డ్రైవ్ చేస్తుంది. మిగతా వాళ్ళందరికీ కూడా అతను రాక్షసుడు అవ్వచ్చు. అదే హీరోయిన్ అంటుంది, మీ అన్న ఒక పెద్ద గ్యాంగ్స్టర్, ఒక దుర్మార్గుడు, ఒక క్రిమినల్, ఒక రాక్షసుడు,
నీకు దేవుడైతే అవ్వచ్చేమో కానీ అని చెప్పేసి ఆమె మెడబట్టేసుకుంటాడు. అతని కోసం ఏమైనా చేస్తానంటాడు, దేనైనా సరే తగలబెట్టేస్తానని కూడా విజయ్ పాత్ర చెప్తుంది. సో ఆ మొత్తానికి ఒక కొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్గానే ఈ సినిమాని గౌతమ్ తిన్ననూరి రూపొందించాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఈ ట్రైలర్ అయితే కలిగించింది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్బ్గా ఉన్నాయని చెప్పాలి. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు ఒక సినిమాని మనకి ప్రజెంట్ చేయటానికి ఎక్కడా కూడా రాజీ పడకుండా కథకి తగ్గట్టు ఏ సన్నివేశం ఏం డిమాండ్ చేస్తే దాన్ని డైరెక్టర్కి సమకూర్చిపెట్టేటువంటి నిర్మాణ సంస్థలో ఒకటిగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పేరు పొందింది. నాగవంశీయే స్వతహాగా తను కూడా రాజీ పడ్డు సినిమా బాగా రావడానికి ఎంతకైనా ఎక్కడిదాకైనటువంటి వెళ్ళేటువంటి ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ తను. డైరెక్టర్కి ఏమాత్రం తక్కువ కాదు, తనలో కూడా ఒక క్రియేటివ్ జీనియస్ ఉన్నాడు. సినిమా మీద చాలా వరకు అవగాహన ఉన్నటువంటి ఒక నిర్మాత అతను సూర్యదేవర నాగవంశీ. పట్టు ఉన్నటువంటి వ్యక్తి కూడా, అనేక క్రాఫ్ట్లో పట్టు ఉన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి ఈ సినిమాని అంటే గౌతమ్ తిన్ననూరి 5 సంవత్సరాల క్రితమే ఈ కథ మొదలుపెట్టుకున్నాడు. సో అంత కష్టపడి అతను రాసుకున్నాడు. 2.5 సంవత్సరాల పాటు ఈ సినిమా నిర్మాణంలో ఉందని చెప్పాడు. దానికోసం అంటే ఆ సినిమా బాగా రావడానికి ఎంత కావాలో అంత తను సహకరించాడు గౌతమ్కి. అందుగురించే గౌతమ్ అంత బాగా ఈ సినిమాని తీయగలిగాడు అనేటువంటి అభిప్రాయాన్ని ఆ ట్రైలర్ అయితే కలగజేసింది. ఇంటెన్స్ యాక్షన్ సీన్స్తో పాటు ఆ ఇంటెన్స్ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో కావాల్సిన ఉన్నాయని చెప్పేసి మనకి అర్థమవుతోంది. తను ఆ అండర్ కవర్ స్పైగా వెళ్ళటానికి తన తల్లిని, ఇంటిని, కుటుంబాన్ని మొత్తాన్ని, ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని ఆ సూర్య క్యారెక్టర్ వెళ్ళింది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అతను ఏదో పోలీసు ఉద్యోగం చేస్తున్నట్టుగా మనకి చూపించారు. మరి హీరోయిన్ల మధ్య ఆ రొమాంటిక్ యాంగిల్ ఈ ట్రైలర్లో మనకైతే పెద్దగా చూపించలేదు. కానీ ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే చేసినటువంటి ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి విషయం. అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక బిగ్ ఎసెట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో పాటలు ఆల్రెడీ అన్నా అంటే నేనే పాట ఆల్రెడీ చార్ట్ బస్టర్ అయింది. ఆ పాటలతో పాటు సో మనకు తెలుసు అనిరుద్ధ్ రవిచంద్ర ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడు సాంగ్స్, కానీ సినిమా ఎలా ఉన్నా అనిరుద్ధ్ సాంగ్స్ అయితే హిట్ అవుతాయి అనేటువంటి ఒక నమ్మకం అందరిలో ఏర్పడిపోయింది. ఇప్పుడు అతను ఈ సినిమాకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సో ఖచ్చితంగా ఆ సన్నివేశాల్ని ఎలివేట్ చేసింది అనేటువంటి అభిప్రాయం కలిగింది. సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ సినిమాకి 2 సినిమాటోగ్రఫర్ పనిచేశారు. అయితే మనకి తెలిసినటువంటి పెద్దగా తెలుగు వాళ్ళకి తెలిసినటువంటి సినిమాటోగ్రాఫర్లు కాదు వాళ్ళు. అయినప్పటికీ కూడా ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, ఆ కలర్, ఆ గ్రేడింగ్ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ మనకి ఇంకొకసారి అర్జున్ రెడ్డి క్యారెక్టర్ని గుర్తు చేసేటువంటి ఆ క్యారెక్టర్ తోటి, సూర్య అనే క్యారెక్టర్ తోటి విజయ్ దేవరకొండ మన ముందుకు వచ్చేస్తున్నాడు. జూలై 31వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదలవుతుంది కాబట్టి అతి త్వరలోనే మనం పూర్తి స్థాయి సో ఇక్కడ మనం చూసాం 3 నిమిషాల లోపు ఉన్నటువంటి 2.5 నిమిషాల నుంచి 3 నిమిషాల మధ్యలో ఉన్నటువంటి ఈ ట్రైలర్ను మాత్రమే మనం చూసాం. ఒక చిన్న శాంపుల్ అని ఏదైతే నాగవంశీ చెప్పాడో మరి అది నిజంగా చిన్న శాంపులేనా, సినిమా ఇంకా ఏ స్థాయిలో ఉంటుంది ఏంటి అనేది మరికొద్ది రోజుల్లోనే మనకు తెలిసిపోతుంది. చాలా కాలంగా ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నటువంటి విజయ్ దేవరకొండకి సో ఆయన అభిమానులకి, అతన్ని అభిమానించే అందరికీ కూడా ఇది ఒక ట్రీట్ అవుతుందో లేదో లెట్ us వెయిట్ అండ్ సీ.